సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీరు ఎక్కువగా విపరీతంగా కొన్ని మిలియన్స్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు రీచ్ అన్నారు మీరు, మిలియన్స్లోనే మీ వ్యూస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్, ఒకే టాపిక్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వన్ డేలోనే మోర్ దెన్ మిలియన్స్ చూస్తున్నారు. ఈ 80-20 అనే ఒకటి వ్యవహారం, మీరు నాకు దళిత క్రిస్టియన్ ఓట్లు అవసరం లేదు అని అన్నారనే దాన్ని ఎక్కడ చూసినా నాకు దళిత ఓట్లు అవసరం లేదు అని మీరు అంటున్న పరిస్థితి, ఈ 80-20 వ్యవహారం, ఇది మీరు ఉద్దేశపూర్వకంగానే కొంతమందికి అది భయాన్ని, అనుమానాన్ని, దీన్ని ఎలా ఇది డ్యామేజా అనే అనుమానాలు ఉన్నాయి. మీరు పూర్తి స్పష్టతనే ఈ విషయంలో నేను క్లారిటీ ఎన్నోసార్లు ఇచ్చాను, కానీ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చాలా మంచి ప్రశ్న వేశారు. అసలు రాజకీయాల్లో ఉన్నవాడు ఎవడో కూడా నాకు మీ ఓట్లు వద్దు అని మాట్లాడరు. అయినా నేను ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అంటే, స్పెసిఫిక్గా నేను రాజ్యాంగంలో ఉన్న అధికారం గురించి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడటం నేరం, నీకు మా ఓట్లు అక్కర్లేదా అంటే, వారు మాట్లాడింది ఏంటంటే, మా ఓట్లు కావాలి అనుకుంటే నీ రాజ్యాంగాన్ని మడిచి పక్కన పెట్టు, నోరు మూసు కూర్చో, అందరు రాజకీయ నాయకుల్లాగా నువ్వు కూడా దీన్ని సమర్థించు, లేదంటే డిక్లేర్ చేయి మా ఓట్లు నీకు అక్కర్లేదని అని నన్ను రెట్టించి అడిగారు. సో నా ముందు రెండు ఉన్నాయి, ఓట్ల, రాజ్యాంగం, ఓట్ల. ఏమి చూస్ చేసుకోవాలి నేను? నాకు ఇచ్చిందా? రాజ్యాంగబద్ధ పదవి ఇచ్చారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి సరేనయ్యా నేను అంటే, అది ఓపెన్లో అడిగేశారు, ఓపెన్గా పట్టపగలు ఏం కావాలో తేల్చుకో అన్నారు. సో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నేను, నాకు రాజ్యాంగం గురించి నేను మర్చిపోతాను, నేను దాన్ని ఇగ్నోర్ చేస్తాను, నాకు మీ ఓట్లే కావాలి అని చెప్పాలా? చెప్పలేను. కాబట్టి నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశా. ఇలా వక్రీకరిస్తారో అన్న అనుమానం వచ్చి, నాకు దళితులంటే గౌరవం, నాకు దళితుల ఓట్లు కావాలి, క్రిస్టియన్లు అంటే గౌరవం, నాకు క్రిస్టియన్ ఓట్లు కావాలి. మీరు మాట్లాడేది దళిత క్రైస్తవుల గురించి అంటే, క్రైస్తవులోకి మారి దళితుల హక్కులు కోరుకుంటున్న వారి ఓట్లు అక్కర్లేదా అని మీరు అడిగితే, అటువంటి వారి ఓట్లు నాకు అక్కర్లేదు. ఎందుకంటే నేను మీరు కోరుకునే హక్కులకి నేను వ్యతిరేకం కానప్పటికీ, రాజ్యాంగంలో ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను అని నేను అన్నప్పుడు, మీ ఓట్లు నాకు అవసరం లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు దళితుల ఓట్లు అక్కర్లేదంటున్న రఘురామకృష్ణరాజు అని మాట్లాడుతున్నారు. మా పార్టీలో కూడా కొంతమంది కంగారు పడుతున్నారు. దళిత క్రైస్తవులు కావచ్చు, దళితులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. దళితులైతే కంగారు పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు నిర్భయంగా పోటీ చేసుకోవచ్చు. క్రైస్తవులు అయితే ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎక్కడైనా. మీరు దేశంలో, ఇది దేశానికి సంబంధించి, పార్లమెంటుకి సంబంధించి అది మార్చాలంటే పార్లమెంట్లోనే రాజ్యాంగ సవరణ చేయాలి. ఇది ఒక తేనె తుట్టే కదిపే వ్యవహారం. ఇప్పటివరకు ఆ ప్రయత్నం ఎవరు చేయలే. సుదీర్ఘ స్వతంత్ర భారతదేశం 75 సంవత్సరాల చరిత్రలో 7 ఏళ్ల నుంచి మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీకేమైనా ప్రాణహాని ఉంది అని ఏమైనా మీరు అనుమానిస్తున్నారు? అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను ఆ దళిత క్రైస్తవ అనే పదం గురించి కానీ, వారి హక్కుల గురించి కానీ నేను మాట్లాడితే సమాధి కడతాను అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేం భయపడతలా, వారు మాట్లాడిన మాట నిజం. నేనేమంటున్నానంటే, ఈ ప్రభుత్వాన్ని నేను కోరింది
నన్ను రాజ్యాంగబద్ధ పదవిలో పెట్టారు. పెట్టినప్పుడు నేను రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగంలో ఉన్నదాని గురించి మాట్లాడితే నన్ను చంపుతాను, లేకపోతే నాది ఏదో పార్ట్ కోస్తాను, నా సమాధి రెడీ చేస్తాను అని మాట్లాడిన వారి మీద చర్యలు తీసుకోకపోతే అది సమంజసం కాదు, అది అన్యాయం అనేది నా వాదన. నాకు మీరు ఉద్యోగం ఇచ్చారండి, నా ఉద్యోగం నేను చేస్తూ ఉంటే బాధ్యతగా నువ్వు నీ ఉద్యోగం చేస్తే అంతే కదా. రాజ్యాంగం గురించి మాట్లాడితే నువ్వు తప్పంటే నువ్వు తప్పు అనాలి అంతే. నువ్వు ఒప్పు అంటే నీకు వీలు లేదు అని చర్యలు తీసుకుంటాం, మేము నాలుగు కోసేస్తాం, సమాధి కట్టేస్తాం అని అంటే రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అని నేను అడిగాను అంతే. డిప్యూటీ స్పీకర్ హోదాలో కాకుండా వ్యక్తిగత హోదాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తాను అని అన్నారు మీరు. ఒకవేళ ఆయన హోమ్ మినిస్టర్ అయితే ఒక కంప్లైనెంట్గా కలుస్తానన్నా. ఇప్పుడు ఈ సమస్య ఏదైతే యూట్యూబర్ రావణ్ని అరెస్ట్ చేయటం జరిగింది, ఎంత దారుణంగా మాట్లాడాడు అతను, ఎంత దారుణంగా. ఈయనేమో నా నోట్లో ఉన్న నాలుకని కోస్తా అన్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమో నోట్లో అని మాట్లాడారు, డాష్ 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 అన్నట్టుగా. ఒక బాధ్యత గల పదవిలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మోర్ దాన్ దట్ ఒక అత్యంత ప్రజాదరణ కలిగిన ఇండివిజువల్గా ఒక అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక నాయకుడిని సంస్కారవంతంగా మాట్లాడతామని ఒక సభకు పర్మిషన్ తీసుకుని అంత కుసంస్కారంగా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటారు? నాకు సంతోషం అనిపించింది. కనీసం పవన్ కళ్యాణ్ గారి మీద అంత దారుణంగా దుర్భాషలాడిన వ్యక్తి మీద చర్యలు తీసుకోవటం ప్రారంభించారు. అలాగే నన్ను కూడా దుర్భాషలాడిన వ్యక్తి మీద నా పదవి బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే మరి దాన్ని అడ్డం పెట్టుకుని దారుణంగా ఫిజికల్ అబ్యూస్కి తెగబడతాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలనేది నేను డిమాండ్ చేశాను.